మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సామ్సంగ్ S26 అల్ట్రా ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే మన ముందుకొచ్చేసింది. ప్రపంచంలోనే మనం ఎక్కడ కని, విని, ఎరగని రీతిలో మనకి డిస్‌ప్లే అయితే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ఏ మొబైల్ కొన్నా మనం ఫస్ట్ చేసే పని స్క్రీన్ గార్డ్ ఏయించడం. సో, దాంట్లో స్పెసిఫిక్‌గా పక్కన వాళ్ళేమైనా చూస్తారేమో అన్న ఆలోచనతో మనం ఒక ప్రైవసీ స్క్రీన్ గార్డ్‌నయితే మనం ఏపిచ్చేవాళ్ళం. బట్ ఇప్పటి నుంచి ఆ లెక్క మారింది. ఎందుకంటే సామ్సంగ్‌లో ఇప్పటి నుంచి ప్రైవసీ డిస్‌ప్లే అనేది ఇన్‌బిల్ట్‌గా తీసుకొస్తున్నారు. చిప్‌సెట్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేటప్పటి నుంచే పిక్సెల్స్ అనేది దాన్ని రేంజ్ అనేది మార్చారు. ఇదివరకు ఏంటంటే వైడ్ రేంజ్ ఉండేది. సో, దీనివల్ల మనం పబ్లిక్‌లో మొబైల్ యూజ్ చేస్తూ ఉంటే గనక మనం ఏమి వాచ్ చేస్తున్నాము, లేకపోతే ఏమి టైప్ చేస్తున్నాము అనేది మన పక్కనున్న వాళ్ళకైతే కనిపించేది. ఇప్పుడు S26 అల్ట్రాలో మనమే కస్టమైజ్ చేసుకునేలాగా మనకే ఆప్షన్ ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టెక్ వేదిక. ప్రైవసీ డిస్ప్లే అనేది ఎలా వర్క్ చేస్తుంది అని చూద్దామని నేనే ఫిజికల్ స్టోర్లోకి వెళ్ళి రికార్డ్ చేశాను. సో, దాన్ని మీకు చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. మనం ఇక్కడ ప్రైవసీ డిస్ప్లేని ఆన్ చేస్తే డిఫాల్ట్గా మొత్తం ఫోన్ మొత్తానికి అప్లై అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను, మీరు చూడండి. ఇది ఇంకా ప్రెసెంట్ నార్మల్గానే వర్క్ అవుతుంది. నార్మల్ మొబైల్స్ ఎలా వర్క్ అవుతుందో అట్లా వర్క్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి కింద. ఇదైతే మాక్సిమం ప్రైవసీ ప్రొటెక్షన్ అయితే వచ్చేస్తుంది. మీకు సైడ్ ఫోన్ ఒకసారి తిప్పితే చూడండి, కంప్లీట్లీ మనకేం కనిపించట్లా. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఆప్షన్ చూడండి. మనం స్పెసిఫిక్గా యాప్స్కి మాత్రమే ప్రైవసీ అనేది ఇచ్చుకోవచ్చు. ఈవెన్ మన ప్యాటర్న్స్ అయినా కావచ్చు, నోటిఫికేషన్స్ అయినా కావచ్చు. ఈ యాప్ సెక్షన్లో చూడండి, మనకి మన ఫోన్లో ఇన్స్టాల్ అయిన ప్రతి యాప్ కనిపిస్తుంది. మనం ఇప్పుడు జీమెయిల్కి ఒకసారి ఆన్ చేసి చూద్దాము. మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఫుల్ డిస్ప్లేకి అయితే ఆఫ్లో ఉంది, బట్ జీమెయిల్కి మాత్రం ఆన్లో పెట్టాము. చూడండి, మనకి డిస్ప్లే ఎక్కడ పనిచేయట్లేదు. సో, మనం ఎప్పుడైతే జీమెయిల్ అనేది ఓపెన్ చేస్తామో, జీమెయిల్ని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఆ ప్రైవసీ అనేది వర్క్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు మనం జీమెయిల్ని ఓపెన్ చేద్దాం. చూడండి, ఒక్కసారి నేను ఓపెన్ చేశాను. చూడండి, చూసారా? నేను సైడ్కి మూవ్ చేసినప్పుడు మనకు కనిపించలేదు, బట్ ఓన్లీ యాప్కి మాత్రమే పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది నార్మల్గానే ఉంది. మీకు ఎక్కడ ప్రైవసీ డిస్ప్లే అనేది మీకు కనిపించలేదు. స్పెసిఫికేషన్స్ చూద్దాం ఇప్పుడు. సో, దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ అయితే వాడారు. ఈ ప్రాసెసర్లో మనకి మేజర్గా ఉండేది ఈ 3 మాత్రమే. మొదటగా GPU, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. మనం హై ఎండ్ గేమ్స్ ఆడేటప్పుడు మనకి ల్యాగ్ అవ్వకోకుండా చూసుకునేది ఈ GPUఏ. ఇది చాలా ఇంపార్టెంట్. మొబైల్లో బాగా గేమ్స్ ఆడే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మేజర్లీ మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేటప్పుడు ఇమేజెస్లో కానీ ఆర్ వీడియోస్లో కానీ క్లబ్ చేయాలన్నా, డిఫరెంట్ ఇమేజెస్ని ఇంటర్లాక్ చేయాలన్నా ఇది చాలా యూజ్ అవుతుంది. మనం వాడేటప్పుడు మనకి ఏ రెస్పాన్స్ అయినా చాలా క్విక్గా వస్తుంది కదా, అలా రావడానికి కారణం కూడా ఈ NPUఏ. నెక్స్ట్ వచ్చేటప్పటికి CPU. ఇది మన అందరికీ తెలిసిందే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీనివల్ల యూజ్ ఏంటంటే, మనం జనరల్గా మొబైల్స్లో మన ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ చూడటం కానీ, ఫేస్బుక్ స్క్రోలింగ్స్ వాట్ ఎవర్, సో మనం ఏది వాడినా సరే ఇదే మనకి మొబైల్ని ల్యాగ్ అవ్వకుండా స్పీడ్గా ఉంచడానికి కారణం. నెక్స్ట్ కెమెరా మాడ్యూల్ని చూద్దాము. దాని యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాము. అల్ట్రా వైడ్ 50 మెగాపిక్సెల్ 1.9 అపర్చర్తో వస్తుంది. వైడ్ యాంగిల్ ఇదే మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్తో వస్తుంది విత్ 2x ఆప్టికల్ జూమ్. పెరిస్కోప్ విత్ టెలిస్కోప్. సో, ఇది వచ్చి 50 మెగాపిక్సెల్ 5x ఆప్టికల్ జూమ్తో వస్తుంది అండ్ 2.9 అపర్చర్తో వస్తుంది. ఈ కెమెరాకి మాక్సిమం జూమ్ వచ్చి 10x. టెలిఫోటో లెన్స్ 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది అండ్ 2.4 అపర్చర్తో వస్తుంది. ఈ లేజర్స్ ఆటో ఫోకస్కి యూజ్ అవుతుంది. వీడియో రికార్డింగ్లో చూస్తే కనుక 8K విత్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వస్తుంది అండ్ 4Kలో తీస్తే కనుక 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ వైడ్ సెల్ఫీ కెమెరా విత్ 2.2 అపర్చర్. 6.9 ఇంచెస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే దీంట్లో ఇచ్చారు విత్ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్. మనం అవుట్డోర్లో మొబైల్ యూస్ చేస్తుంటే కనుక మాక్సిమం దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 2600 నిట్స్ అయితే ఉంది.
ఇంకా ఫ్రంట్ గ్లాస్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2తో అయితే వస్తుంది. డ్యూరబిలిటీకి వస్తే ఇది ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే ఇచ్చారు విత్ IP68 వాటర్ రెసిస్టెంట్. 2 డిఫరెంట్ ర్యామ్ ఆప్షన్స్ తో వస్తుంది. 12GB ర్యామ్ అండ్ 16GB ర్యామ్. 3 డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ తో ఇస్తున్నారు. 256GB, 512GB అండ్ 1TB. ఇంకా ఫైనల్లీ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే 31 hours వీడియో ప్లేబ్యాక్ అయితే వస్తుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.